चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर आइन तहफ़्फ़ुज़ कमेटी के ज़ेर-ए-एहतमाम 27 अप्रैल को शाम 4 बजे महबूब नगर मुस्तखर के MBC ग्राउंड में एक अज़ीमुश्शान इजलास आम बानवान दस्तूर बचाओ और देश बचाओ मुनाक़िद किया जा रहा है। इस इजलास को कई दानिश्वर और मजहबी शख्सियात मुल्क के मौजूदा हालात के तनाजुर में खिताबात करेंगे। जैसा कि ये बात सामने आ रही है कि बीजेपी MP सतह के लीडर ऐलान कर रहे हैं कि वो इख्तिदार में आने की सूरत में दस्तूर को तब्दील करेंगे। बीजेपी के 10 साला दौरे हुकूमत में इंतज़ामिया दस्तूर की रूह के खिलाफ चलती रही। बीजेपी पूरे दस्तूर को बदलने की साजिश कर रही है। ऐसे में मुल्क के हर शहरी की ये जिम्मेदारी है कि दस्तूर की हिफाजत के लिए आगे आएँ। रीव सुंदरपाल, वीरा प्रसाद, दासरी सैमुएल ने समाज के तमाम तबके के लोगों से अपील की कि आइन तहफ़्फ़ुज़ कमेटी के ज़ेर-ए-एहतमाम 27 अप्रैल को शाम 4 बजे महबूब नगर के MBC ग्राउंड में होने वाले दस्तूर बचाओ और देश बचाओ इजलास आम को कसीर तादाद में शिरकत कर कर कामयाब बनाएं। షలోం అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, భారతదేశంలో రాజ్యాంగాన్ని తొలగించాలనే కుటిల ప్రయత్నాలు జరుగుతుంటున్నాయి. రాజ్యాంగం తొలగిస్తే ఏమైతుంది, తప్పేంటి అని నిన్నటి రోజు షకావత్ కేంద్ర మంత్రి కూడా మాట్లాడాడు. భారతదేశానికి రాజ్యాంగం వెన్నెముక లాంటిది. ఈ వెన్నెముక పోతే భారతదేశంలో ఉన్నటువంటి దేశ పౌరుల హక్కులని పోతాయి, ప్రాథమిక హక్కులు పోతాయి, మానవ హక్కులు పోతాయి. మైనారిటీ, దళిత, క్రిస్టియన్, నిమ్న వర్గాలందరూ కూడా బానిసత్వానికి లోనవుతారు. రాజ్యాంగాన్ని తొలగిస్తే రాచరికం వస్తుంది, రాజ్యాంగాన్ని తొలగిస్తే మనువాదం వస్తుంది. రాజ్యాంగం పోతే దేశంలో ఉన్న పౌరులకు విలువ ఉండదు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ సమితి 27వ తేదీ సాయంత్రం శనివారం రోజు 4 గంటలకు MBC మిషన్ కాంపౌండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ సభకు, రాజ్యాంగ పరిరక్షణ సభకు మీరందరూ కూడా తరలి రావాలని ప్రభునందు మనవి చేస్తుంటున్నాను. మనం కాపాడుకుంటే కాపాడబడేది రాజ్యాంగం. రేపటి నాడు ఈ రాజ్యాంగం ఉంటే మన చర్చిలు ఉంటాయి, మన కుటుంబాలు ఉంటాయి, మన యొక్క మత స్వేచ్ఛ ఉంటుంది, ప్రాథమిక హక్కులు నిలుస్తాయి. కాబట్టి దేశ పౌరులమైన మనం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తే తప్ప రేపటి నాడు మనకు భౌత్యమేం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ రండి, త్వరగా రావాలి. 4 గంటలకు ఆరంభిస్తున్నారు, 7 గంటల్లో 7:30 లోపల ముగించబడుతుంది. మీరు ఎట్లా వస్తారో ఇది బాధ్యత, మీ బాధ్యత, కనీస బాధ్యత. దేశాన్ని మనం కాపాడుకుంటే రేపటి నాడు దేశంలో మనం బ్రతకగలుగుతాం. కాబట్టి ధైర్యంగా రండి, ముందుకు రండి, మన స్వరాన్ని వినిపిద్దాం. దేశంలో మనం కూడా భాగస్థలమే. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. జై మసీకి. మీకందరూ తెలిసే విషయమే, రాజ్యాంగం అనేది, భారతీయ రాజ్యాంగం అనేది సంక్షేమంలో ప్రణయం ఉంటున్నది. ప్రజాస్వామ్య విలువలను అడుగంటి పోతున్నవి. మొనార్కిజం అనేది రాబోతున్నది. 400 సీట్లు కానీ వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చివేసే స్థితి ఏర్పడుతున్నది. ఇంతవరకు నో అఫీషియల్ రిలీజన్ అనేది మనకు లేదు. మనది సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజం మీన్స్ సపరేషన్ ఫ్రమ్ రిలీజియన్, separation from religion, from political, social, economical, cultural activities of our country. అనగా మత ప్రమేయం లేని రాజ్యం అనేది, మతముతో మమేకమే కాదు, మత ప్రమేయం లేకుండా రాజ్యము లౌకిక రాజ్యం అనేది. ఆ లౌకిక వాదాన్ని అంతుపెట్టాలని కొన్ని సాంఘిక శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి దేశానికే ముట్టుకుపోతుంది. రాబోయే ఎన్నికలు అనేది హిస్టారిక్ ఎలక్షన్స్. కాబట్టి ప్రతి వారు ప్రార్థించి దేశ ప్రజాస్వామ్యం కాపాడబడాలి. డెమోక్రసీ అంటే చక్కగా అబ్రహం లింకన్ తన ప్రెసిడెంట్ అయితే వివరించాడు. డెమోక్రసీ మీన్స్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కొరకు, ప్రజల క్షేమ కొరకు ఏర్పరచబడిన ప్రభుత్వం, గవర్నెన్స్. మనం ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని, అధికారం రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యము కోల్పోయే ప్రమాదం అంచులో మనం ఉన్నాం. క్రైస్తవ లోకము, మైనారిటీస్ అందరూ కూడా మేధావులు మేల్కొనాలి. ఎందుకనగా
రాజ్యాంగం అని పరీక్షించబడాలి. ఇలా మన మత స్వేచ్ఛ లేదు మనకు. ఆర్టికల్ 25 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, టు ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. ప్రొఫెస్ అనగా మన మత విశ్వాసం, మన నమ్మకం నాకు ఉంది, క్రిస్టియన్ మీద నమ్మకం ఉంది, దాన్ని ఎవరు ప్రశ్నించడం వీరలేదు. అండ్ ఐ కెన్ ప్రాక్టీస్, దాన్ని అవలంబించవచ్చు, నాకు ఆ అధికారం ఉన్నది, ఆ స్వేచ్ఛ ఉన్నది. ఐ కెన్ ప్రాపగేట్ మై రిలీజన్ టు ద సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 25లో మనకు పొందుపరచబడ్డది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్ అవర్ రిలీజన్, మై రిలీజన్. ఆ స్వేచ్ఛ మనకు ఉన్నది. కానీ ఇటీవల కంచరావుపల్లికి వెళ్ళినప్పుడు గ్రామీణ సమాజ సేవకు ఎంత భయంకరంగా అడ్డుకున్నారంటే చెప్పలేము. ఆ పాస్టర్ గారు ఇంటి దగ్గరే కూటమి ఏర్పాటు చేశారు. చిన్న 2 రూములు కట్టుకున్నారు. అక్కడ చిన్న టెంట్ వేశారు. కొంతమంది కూడుకున్న విశ్వాసులు అక్కడ. మేము స్టార్ట్ చేయగానే వారు వచ్చారు, అసాంఘిక శక్తి ప్రవేశించాయి. మీరు అస్సలు గ్రామానికి ఎంటర్ కాకూడదు, మీరు ప్రార్థనలు చేయకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, మీరు ఇక్కడ వెళ్ళేదంటే చాలా గందరగోళం చేశారు. పాస్టర్ గారిని అక్కడ అటాక్ చేయబోయారు. మేము మాట్లాడితే వినిపించుకోలేదు. వారు ఆహ్వానించిన అన్న కూడా, మీ పబ్లిక్ మీటింగ్ కాదు ఇది, ఒక ఇంటి దగ్గర పెడుతున్నాం అన్న వినలేదు వారు. సరే ఆహ్వానించారు కాబట్టి హౌస్ ప్రతిష్ఠ డెడికేషన్, వారు భోజనం చేశారు. ప్రార్థించి భోజనం చేసి వెళ్తే ప్రార్థన చేయకూడదు, మీరు భోజనం చేయకూడదు అన్నప్పుడు చాలా వాదించాం. మీ ఇంటికి ఆహ్వానిస్తే గృహప్రతిష్టకు మీరు భోజనం చేయకుండా పంపిస్తారా? దాని పర్మిషన్ అవసరమా? మీరు చేసుకుంటారు కదా అంటే ఎంత వినలేదని దౌర్జంగా కొట్టడానికి మీదకి వచ్చారు. కొట్టండి అన్నా మేము. అంత రెచ్చిపోయే మూకలు ఉన్నాయి. అనగా మనకు భావస్వేచ్ఛ, భావ ప్రకటన ప్రకటించే వీలు లేకుండా పోయింది. కరపత్రాలు పంచుతుంటే కరపత్రాలు చించేస్తున్నారు, బైబిల్ చింపేస్తున్నారు. మన రాజ్యాంగ ప్రకారం 25 ఆర్టికల్ ప్రకారం మనకు స్వేచ్ఛ ఉన్నది. ఒక బైబిల్ ఇవ్వచ్చు, కరపత్రం ఇవ్వవచ్చు. నేను ఆ స్వేచ్ఛ భారత రాజ్యం కల్పించింది. ఇవన్నీ కూడా కోల్పోయే ప్రమాదంలో మనం ఉన్నాం. మనం మేలుకొనకపోతే ఈనాడు గృహ కూడుకు జరిగించకూడదు, గృహంలో కూడుకలకు జరగకూడదు అని ఆంక్షలు జరుగుతున్నాయి. మీరు గమనిస్తున్నారా? మీరు చాలా అప్రమత్తంగా గమనిస్తున్నప్పుడు ఇది మనకెందుకులే అంటే నిజంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆలోచించే స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, మేధావులు అందరూ కూడా రేపు 27 జరగబోయే రాజ్యాంగ పరీక్షితమైంది. ఏ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేదండి. ఏమనగా రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులను ఎవరు కాలు రాయకుండా వాడిని కాపాడుకోవాలి. ఇది స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాం. రేపు ఇది రాకపోవచ్చు. రేపు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తే స్టేట్ రిలీజన్గా ఒక మతాన్ని ప్రకటించవచ్చు. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? ఇది ఆలోచించుకోగలమా? చాలా కష్టమైన ప్రగతి. కాబట్టి చాలా ప్రమాదము అంచులో ఉన్నాం. కాబట్టి వీళ్ళారా ప్రార్థించండి, రాబోయే ఎన్నికల కొరకు ప్రార్థించండి. మతంతో ప్రమేయం లేని సెక్యులర్ పార్టీస్, భావ స్వేచ్ఛను కాపాడే పార్టీలు, అలాంటి వారిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు దేశానికి అన్ని వర్గాల వారు సంతోషంగా సహజీవనం మనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రార్థించండి. అందరికీ వందనాలు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే అంశం మీద చలో మహబూబ్ నగర్ కార్యక్రమం జరగబోతూ ఉంది. జరుగుతున్న రాజ్యాంగ పరిణామాలు మీకు అందరికీ తెలుసు. క్రైస్తవుల్ని, ముస్లిం మైనార్టీస్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరినీ కూడా అణగతొక్కేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మనకు స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది కోల్పోతాం. కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి రాజ్యాంగాన్ని మారుస్తే మన మనుగడ లేదు, ఒక సెక్యులరిజంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని మన మిత్రులందరూ కలిసి చేస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు కానివ్వండి, ఖలీల్ భాయ్ కానివ్వండి, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అని పెట్టేసి ఈ నెల 27వ తారీఖు మన ఎంబీసీ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు పెద్ద పెద్ద మేధావులతో కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసి అక్కడికి వచ్చి
రానున్న ఎన్నికల్లో మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకోవాలా, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, ఏ విధంగా ముందుకెళ్తే మన దేశాల్లో మనం ఎలా ఉండగలం, ఈ అన్ని విషయాల్ని కూడా మనం అక్కడ చక్కగా కూర్చొని చర్చించుకుందాం. పెద్ద పెద్ద మేధావులు వస్తారు, చక్కటి జ్ఞానవంతులు వస్తారు. కాబట్టి మనం కూడా అందరం కలిసి ఆ యొక్క ప్రోగ్రాంకి వెళ్ళి విజయవంతంగా ఆ యొక్క ప్రోగ్రాం జరిగించుకొని మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకొని మన స్వేచ్ఛని మనం కాపాడుకొని మనం ఈ యొక్క భారతదేశంలో కలిగించిన లౌకికవాదాన్ని మనం కాపాడుకొని ముందుకు వెళ్ళే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుండగా నా వంతుగా జీసస్ పవర్ అపోస్టలిక్ మినిస్ట్రీ ద్వారా నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తూ వారికి సహకరిస్తాను. ఆ యొక్క కార్యక్రమంలో నా వంతుగా నేను చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాను. కాబట్టి మీరు కూడా అనేకులుగా కూడి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. దాసరి శామ్యుయల్, జీసస్ పవర్ మహబూబ్ నగర్.